20 అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ని ఇప్పుడు చూద్దాము. నేమ్లోనే ఉంది అమైనో యాసిడ్ అంటే. అమైనో అంటే అమైనో గ్రూప్ అంటే NH2 గ్రూప్, యాసిడ్ అంటే యాసిడ్ గ్రూప్ అంటే COOH గ్రూప్ ఉంటుంది. అమైనో యాసిడ్స్కి జనరల్ స్ట్రక్చర్ ఇది. NH2 CH COOH కింద R. ఈ హైడ్రోజన్నే పైన కూడా రాసుకోవచ్చు. R అంటే సైడ్ చైన్. ఇక్కడ అమైనో యాసిడ్ స్ట్రక్చర్లో ఇది కామన్గా ఉంటుంది. ఈ సైడ్ చైన్ అనే ఒక్కటే మారుతుంది. దీన్నే అయానిక్ ఫామ్గా కూడా రాసుకోవచ్చు. అంటే ఈ హైడ్రోజన్ ఇటు సైడ్ వెళ్తే NH3+, ఇక్కడ COO-. అంటే మీరు స్ట్రక్చర్స్ రాసేటప్పుడు ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఇప్పుడు చాలా అమైనో యాసిడ్స్ కంబైన్ అయ్యేటప్పుడు వాటర్ మాలిక్యూల్ అనేది లాస్ అవుతుంది. సో తర్వాత చాలా అమైనో యాసిడ్స్ కలిసి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ వాటరు ఎక్కడి నుంచి లాస్ అవుతుంది? COOH నుంచి OH, NH2 నుంచి H వాటర్గా ఎలిమినేట్ అయ్యి అమైనో యాసిడ్స్ అన్నీ కలిసి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. సో అమైనో యాసిడ్స్నే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ అని కూడా అంటాము. సో మనకి మీ టెక్స్ట్ బుక్లో 20 అమైనో యాసిడ్స్ గురించి ఇచ్చున్నారు. సో ఇప్పుడు 20 అమైనో యాసిడ్స్లో 10 వచ్చేసి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, 10 వచ్చేసి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఇప్పుడు అమైనో యాసిడ్ స్ట్రక్చర్స్ గురించి చూద్దాము. ఫస్ట్ సేమ్ జనరల్ స్ట్రక్చర్ రాసుకోండి. అంటే NH2 CH COOH కింద ఈ R ప్లేస్లో హైడ్రోజన్ పెడితే ఈ స్ట్రక్చర్ పేరు ఏమవుతుంది? గ్లైసిన్. సేమ్ NH2 CH COOH ఈ H ప్లేస్లో CH3 గ్రూప్ పెడితే దీని స్ట్రక్చర్ ఏమవుతుంది? అలనిన్ అవుతుంది. ఇక్కడ సేమ్ NH2 CH COOH ఇక్కడ 2 హైడ్రోజన్స్ రీప్లేస్ చేసి ఒక హైడ్రోజన్ దగ్గర CH3 ఇంకొక హైడ్రోజన్ దగ్గర CH3 పెడితే ఏమవుతుంది? నేము వ్యాలిన్ అవుతుంది. సేమ్ వ్యాలిన్ స్ట్రక్చరే రాసి ఎక్స్ట్రాగా ఇక్కడ మధ్యలో ఒక CH2 గ్రూప్ పెడితే ఈ స్ట్రక్చర్ పేరు ల్యూసిన్ అవుతుంది. ఐసోల్యూసిన్ అంటే ఇక్కడ సేమ్ అమైనో యాసిడ్ స్ట్రక్చర్ వస్తుంది కామన్గా. తర్వాత ఇక్కడ CH3 పైకి వెళ్తుంది, తర్వాత CH2 CH3 వస్తే ఈ స్ట్రక్చర్ పేరు ఐసోల్యూసిన్ అవుతుంది. ఇక్కడ అలనిన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ అలనిన్ స్ట్రక్చర్లో ఒక హైడ్రోజన్ని తీసేసి OH పెడితే ఈ స్ట్రక్చర్ని ఏం చెప్తాము? సెరిన్ అంటాము. సేమ్ సెరిన్ స్ట్రక్చర్లో ఇక్కడ ఒక హైడ్రోజన్ని తీసేసి CH3 గ్రూప్ పెడితే ఆ స్ట్రక్చర్ని థ్రియోనిన్ అంటాము. సేమ్ సెరిన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ ఓని తీసేసి S పెడితే ఆ స్ట్రక్చర్ని సిస్టీన్ అంటాము. ఈ సిస్టీన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ సిస్టీన్ స్ట్రక్చర్లో ఎక్స్ట్రాగా ఒక CH2 తర్వాత ఒక CH3 గ్రూప్ ఇక్కడ యాడ్ చేస్తే ఆ స్ట్రక్చర్ని మిథియోనిన్ అంటాము. ఇప్పుడు అలనిన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ అలనిన్ స్ట్రక్చర్లో ఒక హైడ్రోజన్ని తీసేసి COOH గ్రూప్ పెడితే ఆ స్ట్రక్చర్ని ఏం చెప్తాము? ఆస్పార్టిక్ యాసిడ్ అంటాము. సేమ్ ఆస్పార్టిక్ యాసిడ్ స్ట్రక్చర్కి ఎక్స్ట్రాగా ఒక CH2 గ్రూపు ఇక్కడ యాడ్ చేస్తే ఆ స్ట్రక్చర్ని గ్లూటామిక్ యాసిడ్ అంటాము. సేమ్ ఆస్పార్టిక్ యాసిడ్ స్ట్రక్చర్ లాగానే ఉంటుంది ఆస్పార్జిన్ యొక్క స్ట్రక్చరు. బట్ డిఫరెన్స్ ఏంది? యాసిడ్ గ్రూపు అంటే COOHని తీసేసి CONH2ని అంటే అమైడ్ గ్రూప్ని పెడితే అప్పుడు దాని నేమ్ ఏమవుతుంది? ఆస్పార్జిన్ అవుతుంది. గ్లూటామిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఇక్కడ యాసిడ్ని తీసేసి అమైడ్ గ్రూప్ని పెడితే అంటే COOHని తీసేసి CONH2 గ్రూప్ని పెడితే ఆ స్ట్రక్చర్ని ఏం చెప్తాము? గ్లూటామైన్ అంటాము. లైసిన్ స్ట్రక్చర్ని ఎలా రాయొచ్చు? గ్లూటామిక్ యాసిడ్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ స్ట్రక్చర్కే ఇక్కడ కింద ఎక్స్ట్రాగా 2 CH2 గ్రూప్స్ని ఒక NH2 గ్రూప్ని యాడ్ చేస్తే ఆ స్ట్రక్చర్ ఏమవుతుంది? లైసిన్ అవుతుంది. బట్ COOH ఇక్కడ కింద ఉండదు, NH2 మాత్రమే ఉంటుంది.
ఈ ఆర్జినిన్ స్ట్రక్చర్లో ఇక్కడ ఇక్కడ NH2CHCOOH అనేది కామన్, బట్ ఎక్స్ట్రాగా 3 CH2 గ్రూప్స్ ఒక NHC డబల్ బాండ్ NH2 గ్రూప్ ఉంటే ఆ స్ట్రక్చర్ని ఆర్జినిన్ అంటాము. నెక్స్ట్ అమైనో యాసిడ్ వచ్చేసి ఫినైల్ అలనిన్. ఇది అలనిన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ అలనిన్ స్ట్రక్చర్లో ఒక హైడ్రోజన్ని తీసేసి ఈ ప్లేస్లో బెంజిన్ రింగ్ని పెడితే ఆ స్ట్రక్చర్ని ఏం చెప్తాము, ఫినైల్ అలనిన్ అంటాము. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసి థైరోసిన్ అనేది ఫినైల్ అలనిన్లో ఎక్స్ట్రాగా OH గ్రూప్ని అది కూడా ఎక్కడ పారా పొజిషన్లో యాడ్ చేస్తే ఆ స్ట్రక్చర్ని ఏం చెప్తాము, థైరోసిన్ అంటాము. నెక్స్ట్ స్ట్రక్చర్ వచ్చేసి ప్రోలిన్ స్ట్రక్చర్లో ఇప్పుడు మనకి అమైనో యాసిడ్స్ కామన్ స్ట్రక్చర్ ఉంది కదా, NH2CHCOOH ఉంది కదా, ఇక్కడ కింద 3 CH2 గ్రూప్స్ ఉన్నాయి. 3 CH2 గ్రూప్స్ని పెట్టాలి. ఒక CH2 గ్రూప్ని ఇక్కడ NH2 ఉంది కదా, ఆ రెండింటిని ఏం చేయాలి, బాండ్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు, సేమ్ స్ట్రక్చర్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకి అలనిన్ స్ట్రక్చర్ ఉంది కదా, ఈ అలనిన్ స్ట్రక్చర్లో ఒక హైడ్రోజన్ని తీసేసి 5 మెంబర్డ్ హెట్రోసైక్లిక్ రింగ్ని పెడితే అది ఏమవుతుంది, హిస్టిడిన్ అవుతుంది. అలనిన్ రింగ్ ఉంది కదా, ఇక్కడ ఒక హైడ్రోజన్ని తీసేసి ఏం చేయాలి, ఇండోల్ గ్రూప్ పెడితే, అంటే ఇది వచ్చేసి ఇండోల్ గ్రూప్, దీన్ని పెడితే ఈ స్ట్రక్చర్ని ఏం చెప్తాము, ట్రిప్టోఫాన్ అంటాము.